వెల్కమ్ టు మెకనైట్ టీవీ. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం వస్తే స్టాక్ మార్కెట్లు పడిపోయి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతాయి. కానీ ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న సీన్ వేరు. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్న భయం నెలకొంది. ఇలాంటి టైంలో బంగారం ధరలు తులం 2 లక్షలు దాటిపోతాయని అందరూ భయపడ్డారు. కానీ ఎవరు ఊహించిన విధంగా బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. లేటెస్ట్ మార్కెట్ రిపోర్టు ప్రకారం దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల్లో భారీ పతనం నమోదైంది. హైదరాబాద్ మార్కెట్లో కేవలం 2 రోజుల వ్యవధిలోని తులం బంగారంపై ఏకంగా 5,000 రూపాయలకు పైగా తగ్గుదల కనిపించింది. పసిడి ప్రియులకు ఇదొక ఊహించిన గుడ్ న్యూస్. అసలు యుద్ధ వాతావరణం ఉన్నా సరే బంగారం ఎందుకు పడిపోతోంది? గోల్డ్ మార్కెట్ను శాసిస్తున్న అమెరికన్ డాలర్ మాయాజాలం ఏంటి? పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనాలనుకునే సామాన్యులకు, మహిళలకు ఇది నిజంగా ఒక బిగ్ రిలీఫ్. గత వారం రోజులుగా మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల బంగారం రేట్లు ఆకాశాన్ని అంటాయి. పసిడి ప్రియులు ఇక బంగారం కొనే ఛాన్స్ లేదేమో అని నిరాశపడ్డారు. కానీ అంతర్జాతీయ పరిణామాలు రాత్రికి రాత్రే మారిపోయాయి. మార్చి 4న ఉదయం నాటికి గోల్డ్ మార్కెట్ అనూహ్యంగా క్రాష్ అయింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం మీద ఏకంగా 2,650 రూపాయలు పడిపోయింది. ఈ తగ్గుదల నిన్న కూడా కనిపించింది. కేవలం 2 రోజుల్లోనే 5,000 రూపాయల మేర ధర దిగి రావటం నిజంగా కొనుగోలుదారులకు ఒక పండగ లాంటి వార్త. అయితే ఇక్కడ అందరికీ వచ్చే అతిపెద్ద డౌట్, యుద్ధం జరుగుతుంటే బంగారం ధర పెరగాలి కదా, మరి ఎందుకు తగ్గుతోంది అని. దీనికి ఒకే ఒక ఆన్సర్, అమెరికా డాలర్ బలం. నిన్నటి వరకు భయపెట్టిన 22 క్యారెట్ల పుత్తడి ధర ఇవాళ హైదరాబాద్లో ఒకే రోజు 2,650 రూపాయల మేర దిగొచ్చింది. అంతకు ముందు రోజు కూడా 2,350 తగ్గింది. దీంతో కేవలం 2 రోజుల్లోనే 5,000 రూపాయలు పతనమై ప్రస్తుతం తులం బంగారం ధర 1,53,650 రూపాయలకు చేరింది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర కూడా మార్చి 4న ఉదయానికి ఏకంగా 2,890 రూపాయల మేర పడిపోయింది. కిందటి రోజు పతనమైన 2,580తో కలుపుకుంటే ప్రస్తుతం ఇది తులం 1,67,620 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు ఇంతలా పడిపోయినప్పటికీ దేశీయంగా వెండి ధరలు మాత్రం ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 3,15,000 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరల పతనం మన దేశంలో కంటే అంతర్జాతీయ మార్కెట్లో మరింత తీవ్రంగా ఉంది. స్పాట్ గోల్డ్ ట్రేడ్ నిన్నటి వరకు ఔన్స్కు $5,400 మార్క్ను దాటి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అయింది. కానీ మార్చి 3న సాయంత్రం నుంచి మొదలైన క్రాష్తో అది ఒక దశలో $5,030లకు పడిపోయి ప్రస్తుతం $5,150 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి పరిస్థితి మరింత దారుణం. ఇంటర్నేషనల్ మార్కెట్లో వెండి ధర ఏకంగా 15% పైగా పతనమైంది. $95 వద్ద ఉన్న సిల్వర్ రాత్రికి రాత్రే $80లకు పడిపోయి ప్రస్తుతం $83 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒకవైపు భీకర యుద్ధం జరుగుతున్నా బంగారం ఎందుకు తగ్గుతుందంటే దానికి కారణం అమెరికా డాలర్ ఇండెక్స్. ప్రస్తుతం ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ అత్యంత బలంగా మారి ఒక నెల గరిష్ట స్థాయికి చేరుకుంది. రూల్ ప్రకారం డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. ఎందుకంటే డాలర్ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు డాలర్లు చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా భారమవుతోంది. దాంతో డిమాండ్ పడిపోయి రేటు తగ్గుతుంది. దీనికి తోడు యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరుగుతాయి. చమురు పెరిగితే ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించదు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే ఇన్వెస్టర్లంతా బంగారం వదిలేసి ఎక్కువ లాభాలు వచ్చే అమెరికన్ బ్రాండ్స్ కొనుగోలు చేయడానికి పరుగులు తీస్తారు. అందుకే ఈక్విటీల నుంచి డబ్బులు బంగారంలోకి కాకుండా డాలర్ వైపు మల్లుతున్నాయి. ఇదే ఈ భారీ పతనానికి అసలు కారణం. ప్రస్తుతం డాలర్ బలంగా ఉండటం వల్ల బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా నిన్న మొన్నటి దాకా బంగారం కొనలేక భయపడిన వారికి ఈ 5,000 రూపాయల తగ్గుదల ఒక అద్భుతమైన అవకాశమనే చెప్పాలి.